ప్రభు చెప్పాడు, ఎవడైనా మీ మీద అడ్డం తిరిగాడా, ఎవడైనా మీ మాటలు చెప్తుంటే మీ మీద వ్యతిరేకంగా పనిచేస్తున్నాడా, మీరు వాడితో అసలు ఎలాంటి డిస్కషన్ ఏం అవసరం లేదు. మీకు ఎందుకు శ్రమ? మీరు జస్ట్ ఏం చేస్తారు తెలుసా, మీ పాదాలు ఒకసారి అలా దులిపేయండి అంతే. జస్ట్ అలా దులపండి. ఆ దులిపినప్పుడు మీ పాదాలను కట్టుకునే ధూళి ఉండదు చూసారా, అది ఆ ధూళి రేపు వాడి మీద సాక్ష్యం పలుకుతుంది, నేను చూసుకుంటున్నాడు అంతే. ఎవరండి ప్రభు? మీరు ఏ ఇబ్బంది పడదు, దయచేసి మీరు ఏ ఇబ్బంది పడదు. మీరు వెళ్ళండి, సువార్తను ప్రకటించండి, సర్వజనులను తన శిష్యులుగా మార్చండి, చేయండి అని చెప్పిన ఆయన. మీరు వెళ్ళండి, ఏ పట్టణం వెళ్తారో వెళ్ళండి. వెళ్ళిన కాడ మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. మంచోళ్ళు హక్కుని చేర్చుకుంటారు, మంచోళ్ళు కాస్త మంచీలు ఇస్తారు, మంచోళ్ళు కాస్త భోజనం పెడతారు, మంచోళ్ళు కాస్త కుర్చీ వేస్తారు, మంచివారు కాస్త విశ్రాంతి తీసుకుని ఉంటారు. తీసుకోండి, ఉండండి అక్కడ. కొందరు ఉంటారు మోకలు, అల్లర మోకలు, ఈ మత ఛందస్వాదంతో నిండిపోయిన వారు. కొందరు ఉంటారు ఏ పని ఉండదు. వారు ఏం చేస్తారు తెలుసా, మా ఊర్లో మీకు పని ఏంటి, మా ఇదంతా ఇక్కడ అంతా హిందువులమే ఉన్నదా. చాలామంది దుమ్ము రేగిపోద్ది. ఏడు దుమ్ము ఏమీ రేగదు, మన దుమ్ము దులుపుతుంది అంతే. అందుకన్నాడు ప్రభు, మీ పాద ధూళి దులిపేయండి అక్కడ అన్నాడు అంతే. దులిపేయండి. పాద ధూళి దులిపేస్తే మంగళ దొరుకుతామండి అంటారు చాలామంది. అప్పుడప్పుడు చూసారా, కుక్కలు తీసుకొస్తారు. కుక్కలు తీసుకొచ్చి దొంగలు ఇంట్లో దొంగలు పడ్డారేంటంటే కుక్కలు తీసుకొస్తారు. కుక్కని తీసుకొస్తే దొంగకి కుక్కకి సంబంధం ఏముంది ఏమ్మా? మనిషి కుక్క కంటే తిరుగుతూ కూడా కుక్కలు తీసుకొచ్చి అలా చూపిస్తారు. అది వాసన పసిగడుతుంది. ఎక్కడ వాసన? అడుగు ఎక్కడైతే పడిందో అక్కడ. ఆడ వేసిన అడుగు కింద ధూళందో చూసారా, ఆ మట్టి మీద అడుగు అలా పడగానే ఆడ ముద్రలు అక్కడ పడతాయి. ఆ ధూళి అలానే ఉంటుంది అక్కడ. దాని వాసన చూస్తుంది, ఇలానే వెళ్ళాడు అని వాసన చూసుకుంటూ వెళ్ళిపోద్ది. ఏది పట్టించింది? నిన్ను పీల్చిన ధూళి, నీ వాసన తీసుకున్న ధూళి అక్కడ ఉంది, నీ అడుగు జాడ అక్కడ ఉంది. ఆ జాడను కుక్క వాసన చూసింది, నీ వాసన పసిగట్టింది, నువ్వు ఎక్కడున్నా తీసుకొచ్చేస్తావు. నేను ఏది భద్రం చేసింది అని అంటే ఆ ధూళే నీ వాసన భద్రం చేసింది అక్కడ. ఆ ధూళే నీ వాసనను పట్టుకున్నది అక్కడ. అలాగూ ప్రభు కూడా చెప్తున్నాడు, మీ పాద ధూళి దులిపేయండి. ఏ పాదం ఎప్పుడు దులిపిందో అది నాకు తెలుసు కదా, ఏ పాదం ఏ విధంగా దులిపిందో నాకు తెలుసు కదా, నేను దానికి